హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను నార్మల్ నీడిల్తో మనం క్రోషే శారీ కుచ్చే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఒక 6 టర్న్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇలా చివర్లో నాట్ అయితే వేసుకున్నాను. తర్వాత మనకు ముందు కావాల్సిన బీడ్స్ టజిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి, అవి అయితే చూపించాను. ఇప్పుడు ఇలా క్లాత్కి రాంగ్ సైడ్లో నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేసుకోవాలి ఒకసారి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా లాక్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనము చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పాల్ బీడ్ తీసుకొని దాన్ని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా స్టిచ్ చేసి ఈ థ్రెడ్కి ఇలాని ఇక్కడ మళ్ళీ నాట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఆ బీడ్స్ అనేవి పక్కకు పోకుండా స్టిఫ్గా శారీకి బార్డర్లో స్టిక్ అయి ఉంటాయి. మనం 3 బీడ్స్ అలా తీసుకొని ఒకేసారి స్టిచ్ చేసామనుకో అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా అయితే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్. క్రోషాతో మనం వర్క్ ఏ విధంగా చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ వైట్ పాల్ బీడు, తర్వాత గోల్డ్ బీడు, తర్వాత వైట్ పాల్ బీడ్ మళ్ళీ స్టిచ్ చేశాను. సింపుల్ అండి ఇలా స్టిచ్ చేయడం. తర్వాత ఆ గ్యాప్కి నీడిల్ని ఇలా అని అందులో నుంచి నీడిల్కి ఇలా లాక్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవడం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా 3 బీడ్స్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టజిల్ని అయితే తీసుకోవాలి. టజిల్ని 150 to 200 స్టాండ్స్లో తీసుకోవచ్చు, అది మన ఇష్టం. టజిల్ ఎంత లావుగా కావాలి అనుకుంటే మనం థ్రెడ్స్ కౌంట్ అయితే పెంచుకోవచ్చు. నేనైతే 150తో చేశాను, మనకు కావాలంటే 200 అయినా తీసుకోవచ్చు. తర్వాత సేమ్ టజిల్ని స్టిచ్ చేసి బీడ్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలానే టజిల్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను క్రోషా శారీ కుచ్చు డిజైన్స్ స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీకు కన్నా కావాలి అంటే ఎస్ అని కామెంట్ చేయండి. నేను కామెంట్స్ను ఎంతమందికి కావాలో దాన్ని బట్టి నేను క్రోషా శారీ కుచ్చు డిజైన్ స్టెప్ బై స్టెప్ స్టార్టింగ్ నుంచి కూడా ఏ విధంగా 6 టర్న్స్ తీసుకోవాలి, తర్వాత మనకి నీడిల్స్ ఎలాంటివి కావాలి అన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే నేను వీడియోస్ అయితే చేస్తాను. మనకి ఈ డిజైన్ అయితే ఈ విధంగా 3 బీడ్స్ని స్టిచ్ చేసుకొని టాజల్ని కట్టుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఈ బీడ్స్ ప్లేస్లో మనం వేరే బీడ్స్ని కూడా రీప్లేస్ చేసుకొని మనం డిజైన్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్ కానీ ఏదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఈ డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాటర్న్ అయిపోయి ఎండింగ్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో బీడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా పైకి అన్నాం కదా, ఇక్కడ ఒకసారి లాక్ చేసుకోవాలి. ఈ లాక్ అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్ని ఇలా పై నుంచి కిందికి స్టిచ్ చేస్తున్నాను నీడిల్తో. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్లో మనం లాక్ చేసుకోవాలి. క్లాత్కి కొంచెంగా నీడిల్తో స్టిచ్ చేసి ఆ నీడిల్కి ఒక 2-3 టైమ్స్ ఇలా థ్రెడ్ అనేది చుట్టుకొని ఆ థ్రెడ్ని ఎక్కడ లూజ్ లేకుండా టైట్గా లాగేసి ఆ ఎక్స్ట్రాని కట్ చేసుకున్నామంటే మనకి శారీ టజిల్ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా ఈజీ అండ్ సింపుల్గా నార్మల్ నీడిల్తో అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.